బిడ్డ నిద్రపోతున్నాడు, కానీ తల్లికి ఏమిటంటే ఎప్పుడూ అర్ధరాత్రి లేస్తాడు, ఆకలి అంటాడు, ఎలాగా ఇది తినే రకం కాదు వీడు అని ఏదో చేసి మొత్తం మీద తను తినే ముందు వాడిని ఇలాగ బలవంతంగా లేపి ఈ రెండు ముద్దలు పడుకుంది, కానీ ఇంకా పొద్దున అసలు నువ్వు లేవద్దు, బడికి కూడా వెళ్ళదు, ఏదో చెప్పేసి 2 ముద్దలు తినిపిస్తుంది. పొద్దున్న లేచాక నాకు అన్నం పెట్టలేదు అంటాడు, నేను ఆకలేసి పడుకున్నానంటాడు. తిన్నాడు కదా, తినలేదు అంటున్నాడు. కర్మలో అకర్మ అంటే ఇదే అని చెప్పారు మహర్షి. ఎంత చక్కని ఉదాహరణ. కర్మలో అకర్మ, పని జరిగింది కానీ జరగలేదని జరిగిన వాడికి అనిపిస్తుంది. సరిగ్గా మన జీవితంలో ఇలాగే ఉండాలి. పనులు జరగాలి, అవి జరగలేదనే అనిపించాలి మనకి. జరిగినా జరగకపోయినా ఒక్కటే అనిపించాలి. జరగడం కోసమని రావద్దు ఇక్కడికి. జరిగేది ఏదో ఖచ్చితంగా జరుగుతుంది. జరగకూడనిది ఎంతమంది ప్రయత్నించినను జరగదు, జరగవలసినది ఎంతమంది అడ్డుకొన్ననో ఆగదు. కావున మౌనముగా ఉండుటే శ్రేయస్కరము అని ఆయన ఉటంకింపు ఉందా లేదా? మనకి ఇలాగ వెంటనే అనడం వల్ల పనులు చెడిపోతాయి. ఇది కర్మలో అకర్మ. అందుకే మన జీవితంలో మనం కూడా ఉండాలి. జరిగేది జరుగుతుంది, జరగనిది ఎలాగూ జరగదు. ఇంకా మన ఊరికే దేనికి తాపత్రయపడ్డ నిమిత్తం మాత్రంగా ప్రయత్నం చేద్దాం.